నువ్వెవర్రా మాట్లాడడానికి మా దేశం గురించి, నువ్వెవర్రా మాట్లాడడానికి మా ప్రధాని గురించి అని చెప్పి మన ఇంట్లో మనం ఎంత గొడవలు పడ్డా కానీ మన ఇంటి గురించి కానీ మన ఇంటి పెద్ద గురించి కానీ ఎవరైనా మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒకటే లెవెల్గా వీఆర్ ఇండియన్స్ అని చెప్పేసి డెఫినెట్లీ ఎన్ఆర్ఐస్ కదా ఎస్పెషల్లీ చెప్తున్నారు. ఎన్ఆర్ఐస్ అయితే ప్రతి ఒక్క నిమిషం మన దేశాన్ని మిస్ అవుతూనే ఉంటారు. ఆడు ఎంత డబ్బులు సంపాదించినా కానీ, ఆడు ఏ లెవెల్లో ఉన్నా కానీ వాడి ఫీలింగ్ మాత్రం వాడి దేశాన్ని గురించే ఉంటుంది. అది మీరు చాలా మంది ఏంటంటే అర్థం చేసి చెప్పాలంటే ఎందుకు ఇప్పుడు కొత్తగా వచ్చే పొలిటీషియన్స్ ఏంటంటే వాళ్ళ కుటుంబాలు సెటిల్ అవ్వాలని చెప్పేసి ఇట్లాంటి పర్సనల్ ఎజెండాస్ ని కూడా వాళ్ళు పక్కన పెట్టేస్తారు అనమాట. అంటే బాయ్కాట్ మాల్దీవ్స్ అనేసి హ్యాష్ ట్యాగ్ అది బాగా ట్రెండింగ్ లో నడుస్తూ ఉంది. ఎందుకు, ఏమైంది కథ, చైనా ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఏమైనా ఉందా, నీ పర్టికులర్ ఒపీనియన్ ఏంటి అని చెప్పి నాకు చాలా మంది అడుగుతున్నారు. సో ఈ వీడియో చేసేది మాత్రం కడుపు మండిపోయి చేస్తున్నమాట. ఎందుకంటే మన ఇంటి పెద్దని ఎవరేమన్నా అన్నా కానీ, మన మాతృభూమిని ఎవడేమన్నా అన్నా కానీ వాడిని A to Z వరకు కింది నుంచి మీద వరకు రాడ్ పెట్టాల్సిన బాధ్యత ఒక నాలాంటి మనిషికి ఒకటి ఉంది. కాబట్టి ఈ వీడియోలో స్టార్ట్ చేద్దాం. చాలా మంది అనుకోవచ్చు వీడియో స్టార్ట్ చేసే ముందు భయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే చాలాసార్లు క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటావు, మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటావు, నువ్వేది మాట్లాడేది అని చెప్పేసి కొంతమంది మనసులో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి భయ్యా, నేను ఎప్పుడు మాట్లాడినా కానీ మన ఇండియా డెవలప్మెంట్ గురించి నేను మాట్లాడుతూ ఉంటాను. పర్టికులర్గా పొలిటికల్ వాళ్ళ పర్సనల్ ఎజెండాస్ గురించి, మన దేశాన్ని ఎలా నాశనం చేస్తున్నారో దాని గురించి మాట్లాడతాను. కానీ మన ఇండియాని ఎప్పుడు నేను క్రిటిసైజ్ చేసి కించపరిచి మాట్లాడలేదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్ మాత్రం డెఫినెట్ చేయాలన్నమాట. ఎందుకంటే కొంతమంది సిలిండర్లు పెట్రోల్ బ్యాచ్లు కొంతమంది ఉంటారన్నమాట. వాళ్ళు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ని ఒక పొలిటికల్ ఎజెండా లాగా చూస్తారన్నమాట. ఏంటంటే పెట్రోల్ ప్రైస్ ఎక్కువైపోయింది, సిలిండర్ ప్రైస్ ఎక్కువైపోయింది, ఏం చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఒక సింపుల్ లాజిక్ మీకు చెప్తా ఉన్నా, నేను ఎటువంటి పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాడిని కాదు, ఏ పార్టీకి నేను సంబంధించి నేను సపోర్ట్ చేస్తూ నేను మాట్లాడలేదు ఇప్పటివరకు నా వీడియోస్లో. కానీ ఎవడన్నా తప్పు చేసినప్పుడైతే డెఫినెట్లీ మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి మనం మాట్లాడడానికి అయితే డెఫినెట్లీ ట్రై చేస్తూ ఉంటాం. ఓకే, నేను బీజేపీని సపోర్ట్ చేస్తానని చెప్పి చాలా మంది అనుకుంటారు. భయ్యా నేను చెప్తున్నా క్లియర్గా, నేను బీజేపీని సపోర్ట్ చేయను. నేను మోడీకి మాత్రమే ఒక భక్తుడిలాగా నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే ఆయన వల్ల మన దేశానికి ప్రతిష్ట పరువు పెరిగింది ఫ్రమ్ లాస్ట్ 10 years నుంచి. అంటే డెఫినెట్లీ 100% ఎస్ అనే నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లలో మాట్లాడుకోవాలంటే ఇండియా అనే ఒక లెవెల్లో చూస్తూ ఉన్నారు. అది మీరు క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ మాల్దీవ్స్ గురించి ఇష్యూ ఏం జరిగింది, ఏం కథ అని చెప్పేసి అంటే వాళ్ళకి ఎందుకంతగానం బల్బు పెరిగిపోయి మన ప్రధాని గురించి, మన దేశం గురించి మాట్లాడడానికి ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఆ మినిస్టర్స్ ఎందుకు అట్లా మేజర్ రోల్ ప్లే చేసినారో మన ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి మనం ట్రై చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి తెలిసిన విషయం అనుకుంటా, నాకు తెలిసినందుకు మీరైతే రీసెంట్గా మీన్స్ ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మాల్దీవ్స్ ఇష్యూ బాగా వైరల్గా మారిపోతా ఉంది. ఎందుకంటే వాళ్ళు మన ప్రధానిని, మన దేశాన్ని కించపరుస్తూ కొన్ని ట్వీట్స్ పెట్టడం. ఎందుకంటే మన ప్రధాని వచ్చేసి లక్షద్వీప్కి వెళ్ళేసి కొన్ని ఫొటోస్ అప్లోడ్ చేశారు. లక్షద్వీప్ అనేది మన టూరిస్ట్ స్పాట్ లాగా మనం కొంచెం డెవలప్ చేయాలి అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఈయన కొడుకులకి ఎక్కడెక్కడ మండిపోయి వీళ్ళు ఏదేదో కమెంట్లు పెట్టుకుంటూ పోయినారన్నమాట. ఎందుకు, ఎవడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అంతగానం అని చెప్పేసి అంటే ఇది ఎట్లా ఉందంటే నక్కని నమ్మి సింబాన్ని వదిలేసినట్టు ఉందన్నమాట. ఓకేనా, సో హోప్ఫుల్లీ మీరైతే అర్థం చేసుకున్నాను అనుకుంటాను. నేను నక్క ఏమంటానో సింబాన్ని ఎవరిని అంటున్నానని చెప్పేసి చాలా మంది అనుకోవచ్చు, భయ్యా ఎందుకు భయ్యా అట్లా అంటున్నావు. చాలా మంది ఏంటంటే కమెంట్ మీన్స్ ట్విట్టర్లో ట్వీట్ చేస్తారే అట్లా అయిపోతుందా అని చెప్పేసి అంటే అఫ్ కోర్స్ అయితే భయ్యా వాళ్ళ ఇంటర్నల్ గా ఉన్న పర్సనల్ ఎజెండా మాత్రం డెఫినెట్గా బయటకు వస్తుంది కదా. వీళ్ళు ఇంకేమైందంటే హిందుత్వాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది ఈ పర్టికులర్ సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి అంటారు. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి భయ్యా, మనం హిందుత్వ గురించి మనం ఎప్పుడు మనం పాయింట్అవుట్ చేస్తూ మనం మాట్లాడడం కానీ వేరే వాళ్ళు దాన్ని బాగా ప్రొపగండా మాత్రం డెఫినెట్లీ చేస్తారు. ఎందుకంటే చాలా మంది ముస్లిం కంట్రీస్కి సంబంధించిన ఆల్మోస్ట్ మాల్దీవ్స్ కూడా ఒక పర్టికులర్ కమ్యూనిటీకి సంబంధించిన కంట్రీ కాబట్టి వాళ్ళకున్న కడుపు మంటని వాళ్ళు కక్కుతా ఉంటారు అన్నమాట. ఓకేనా, సో మన పెద్దని ఒక ఫస్ట్ పర్పస్ మన ఇంటి పెద్దని ఎవరన్నా పాయింట్అవుట్ చేస్తూ కానీ లేకుంటే మన ఇల్లును కానీ కించపరిచి మాట్లాడినప్పుడు డెఫినెట్లీ కడుపు అయితే మండిపోతుంది. ఎందుకంటే అరే నువ్వెవర్రా మాట్లాడడానికి మా దేశం గురించి, నువ్వెవర్రా మాట్లాడడానికి మా ప్రధాని గురించి అని చెప్పేసి ఎవరికన్నా ఫీలింగ్ అయితే డెఫినెట్లీ వస్తుంది. ఎందుకంటే నిజమైన దేశభక్తి అయితే ఓన్లీ డీపీలు పెట్టుకోవడం వల్ల లేకుంటే మన ఇండియా మాల్దీవ్స్కి ఎన్నోసార్లు పాస్ట్లో చాలాసార్లు సపోర్ట్ చేసింది, అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయినా కానీ వీళ్ళు ఎందుకు ఇట్లా రియాక్ట్ అవుతున్నా నాకు అర్థం కదబ్బా. ఇన్స్టెంట్గా వచ్చే డబ్బుల గురించి ఆలోచిస్తూ, ఎందుకంటే ఎస్పెషల్లీ మీకు తెలుసు కదా ఈ పర్టికులర్ చైనా అనే కంట్రీ ఎప్పుడన్నా కానీ ఫండింగ్ చేయడానికి రెడీ ఉంటుంది అన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు విపరీతంగా లోన్స్ ఇస్తారు, బీభత్సంగా ఎంత అంత నీకు అది ఇస్తామని చెప్పేసి చెప్పేస్తారు. చెప్పిన తర్వాత ఆ మెల్లమెల్లగా వాళ్ళ న్యాచురల్ రిసోర్సెస్ అన్ని వీళ్ళు ఆక్యుపై చేసుకుంటారు అనమాట. ఆ మేజర్ కాన్సెప్ట్ చాలా సరే ఎగ్జాంపుల్గా పాస్ట్ ప్రూవ్ అయింది. అయినా కానీ ఈ చెత్తనా కొడుకులు కొన్ని కంట్రీస్కి అయితే దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. మన
ఎస్పెషల్లీ చెప్పాలంటే ఎందుకబ్బా ఇప్పుడు కొత్తగా వచ్చే పొలిటీషియన్స్ ఏంటంటే వాళ్ళ కుటుంబాలు సెటిల్ అవ్వాలని చెప్పేసి ఇట్లాంటి పర్సనల్ ఎజెండాస్ని కూడా వాళ్ళు పక్కన పెట్టేస్తారు అనమాట. అంటే దేశ ప్రయోజన మీన్స్ కంట్రీస్ బెనిఫిట్స్ అని పక్కన పెట్టేసి వాళ్ళ పర్సనల్ ఎజెండాస్ అన్ని తీసుకొని ఇట్లాంటి చెత్త వేషాలు వేయడం వల్ల ఏమవుతుందంటే ఇండియా అవుట్ అని చెప్పేసి ఒక పెద్ద హ్యాష్ ట్యాగ్ పెట్టుకొని మనోడు మీన్స్ ఆ మాల్దీవ్స్ ప్రధాని ఏం చేశాడంటే అప్పుడు పబ్లిసిటీ చేసుకొని ఇప్పుడు రూలింగ్కి వచ్చాడు అనమాట. ఇప్పుడు పడ్డ దెబ్బ ఎట్లుంటుందంటే గింగిరాలు తిరిగిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పడం ఎందుకంటే ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అనే కాన్సెప్ట్ మన దగ్గర బాగానే ఉంటుంది. ఏంటంటే దేశభక్తులాగా మనం ఫస్ట్ స్టార్టింగ్గా బాగానే రియాక్ట్ అవుతాం, కానీ ఇది కంటిన్యూటీ కన్సిస్టెన్సీ అనేది కంపల్సరీ మెయింటైన్ చేస్తేనే, అంటే యాక్చువల్లీ మన న్యాచురల్ రిసోర్సెస్ని మనము సపోర్ట్ చేస్తేనే, లైక్ లక్షద్వీప్లో ఉన్నప్పుడు అది డెవలప్మెంట్కి కంట్రీ మీన్స్ టాటా వాళ్ళు సపోర్ట్ చేస్తూ అన్నారు, ఫ్లైట్ మీన్స్ ఎయిర్లైన్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ అన్నారు. అవన్నీ ఎంకరేజ్ చేయడం వల్ల ఆటోమేటిక్లీ మన లక్షద్వీప్ డెవలప్ అవ్వగానే ఆటోమేటిక్లీ ఈ మాల్దీవ్స్కి దెబ్బ పడడం అయితే ఫర్ షూర్గా డెఫినెట్లీ ఉంటుంది. ఇంకా ఏ కంట్రీ సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి అంటే నేను చెప్పినా కదా, చైనా అయితే డెఫినెట్లీ సపోర్ట్ చేస్తుంది, ఫండింగ్లో చేస్తుంది, కానీ వాళ్ళ న్యాచురల్ రిసోర్స్ని డెఫినెట్లీ ఆక్యుపై మాత్రం 100% చేస్తుంది అబ్బా. ఎందుకంటే పైసలు ఉట్టిగా రావు కదా, అంటే డబ్బులు ఊరికినా రావు కదా అని చెప్పేసి. పురాతనమైన కట్టడాలు మన దగ్గర ఉన్న టెంపుల్స్ కానీ అవన్నీ ఎంతో వాల్యుబుల్ అనమాట. యాక్చువల్లీ ఎస్పెషల్లీ చెప్పాలంటే ఒక ట్రెజర్ లాంటిది అనమాట మన దేశానికి. టూరిజాన్ని ఎక్కువ ఇంక్రీజ్ చేయాలి, ఎక్కువ పొటెన్షియల్గా మనం ప్రొడ్యూస్ చేయాలంటే డెఫినెట్లీ మన కల్చర్ని మనం ప్రొజెక్ట్ చేయాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఏమైపోతుందంటే కొంతమంది అంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ చేసిన మిస్టేక్స్ వల్ల మన ఫారినర్స్ అందరి ముందు మన దేశం పరుగు పోతుంది అనమాట. ఎస్పెషల్లీ ఏంటంటే లైక్ ఒక ఆటో డ్రైవర్ ఉన్నారు అనుకోండి, ఆయన ఏం చేస్తారంటే లోకల్గా ఉన్న వాళ్ళందరికీ 10 రూపాయల డెస్టినేషన్కి అయితే మనోడు ఏం చేస్తారంటే 100 రూపాయలు అడుగుతాడు ఫారినర్ దగ్గర నుంచి. సో ఫారినర్ ఏం చేస్తారు, ఇమీడియట్గా ఇచ్చేస్తారు, ఎందుకంటే ఆయన వేరే దేశంలో ఉన్న టూరిస్ట్ లాగా వచ్చాడు కాబట్టి ఇచ్చేస్తాడు. కానీ ఆయన రిటర్న్ పోయిన తర్వాత ఆయన పర్సనల్ ఎజెండా ఏమైపోతుందంటే ఈ దేశానికి పోతే ఇంత చీటింగ్ చేస్తారు మనని అని చెప్పేసి ఆయన ఒక 100 మందికి చెప్పడం మొదలవుతుంది అనమాట. సో దానివల్ల మన దేశం మీద ఇంపాక్ట్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన కల్చర్ గురించి మనం బాగానే ప్రొడ్యూస్ చేసుకుంటాం, మనం బాగానే ప్రొజెక్ట్ చేసుకుంటాం, కానీ అక్కడ ఉన్న లోకలైట్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ సెల్ఫిష్నెస్ గురించి, అంటే పర్సనల్ డబ్బులు ఎక్కువ సంపాదించుకోవాలని చెప్పేసి వాళ్ళ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం అట్లాంటి చేయడం వల్ల ఏంటంటే మన దేశానికి కూడా పరువు అనేది పోతుంది యాక్చువల్లీ ఎస్పెషల్లీ చెప్పాలంటే. ఇంకా కొంతమంది ఏంటంటే మిస్బిహేవ్ చేయడం, అంటే అమ్మాయిల మీద అంటే ఫారెన్ లేడీస్ మీద మిస్బిహేవ్ చేయడం వల్ల కొంతమంది అంటే పాస్ట్లో మీకు జరిగిన విషయమే కదా. ఎస్పెషల్లీ చెప్పాలంటే సమ్ కొరియన్ లేడీ వచ్చినప్పుడు ఒక్కడు చేసిన మిస్టేక్ వల్ల ఏమైపోయిందంటే మొత్తము ఒక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మన దేశం మీద పడ్డది అనమాట. సో అవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకుంటూ వస్తే మన టూరిజం కూడా డెఫినెట్లీ మనము డెవలప్ అవుతుంది. ఇంకా ఎస్పెషల్లీ ఇండియన్స్ చెప్పాలంటే ఇండియన్స్ కూడా మన టూరిజాన్ని మనం ఎంకరేజ్ చేస్తే చాలా మంచిగా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటాను. పర్సనల్గా ఏంటంటే ఫ్రెండ్స్, యాక్చువల్లీ నేను ఇప్పుడు ఈ నెక్స్ట్ మంత్లో ఇండియా పోయినప్పుడు నేనైతే మాల్దీవ్స్కి పోదామని అనమాట, మాలికి వెళ్దామని చెప్పేసి నేను డిసైడ్ చేసుకున్నాను, నేను మా వైఫ్ మాట్లాడుకున్నాం అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ అది క్యాన్సిల్ అయిపోయినట్టు ఆల్మోస్ట్ ఇంచుమించు, ఎందుకంటే ఈ పర్టికులర్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి. ఓకే అండి, లాస్ట్ అండ్ ఫైనల్ మీకు కనుక మన వీడియోలను కనుక వస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి మన వీడియో షేర్ చేసి మన ఛానల్ మొదలు సపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.